అందరికీ ముందుగా జగన్నాథ స్వామి రథయాత్ర శుభాకాంక్షలు. జగన్నాథ స్వామి రథయాత్రే కాకుండా ఈ రోజు అయితే తిథి ప్రకారం మా బాబు బర్త్డే కూడాను. మీరు అనుకోవచ్చు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఎప్పుడు కూడా తిథి ప్రకారం వచ్చేవి. ఓన్లీ అంటే శుభకార్యాలు ఏంటి కూడా సెలబ్రేట్ చేసుకోకూడదు. ఇప్పుడు చనిపోయిన ఉంటాయి కదా, తద్దినాలు ఏమంటారు, అవైతే ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటారు. రథయాత్ర విషయానికి వచ్చేసరికి ప్రతి సంవత్సరం ఈ రథయాత్ర ఎందుకు చేస్తారో తెలుసా? పూరిలో ఉన్న జగన్నాథ ఆలయాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే రాజు కట్టించాడంట. ఆ రాజు యొక్క భక్తిని మెచ్చి నీలమాధవుడు ఏం వరం కావాలని కోరుకోమంటాడంట. అప్పుడు ఆ రాజు, నీ దర్శనమే నాకు మహాభాగ్యం, ఇంతటి అదృష్టం నాకు ఇచ్చావు తండ్రి, ఇంకో చిన్న వరాన్ని కూడా ఇవ్వమని అయితే కోరుతాడంట. అది ఏంటని ఆ రాజు అడగ్గా, నాకు పిల్లలు పుట్టకుండా నిర్వంశం చేయమని అంటాడంట. ఆ మాట విన్న ఆ రాజు భార్య గుండీచ నాకు తల్లి అయ్యే భాగ్యం లేదా అని బాధపడుతుంటే అది విన్న జగన్నాథ స్వామి వచ్చి, అమ్మ అన్నా చెల్లెలము నీకు పిల్లలుగా ఉంటాము, ప్రతి సంవత్సరంలో 9 రోజులు నీ దగ్గర ఉంటాం, నిన్ను తల్లిగా భావిస్తామని వరాన్ని ప్రసాదించాడంట. ఆ జగన్నాథ స్వామి అందుకే ప్రతి సంవత్సరం వాళ్ళ చెల్లి సుభద్ర వాళ్ళ అన్న బలరాముని తీసుకొని ముగ్గురు గుండీచ ఆలయానికి వెళ్లి తల్లి చేసిన వంటకాలన్నీ తిని తల్లిని సంతోషపరిచి మళ్ళీ తిరిగి వస్తారంట. జై జగన్నాథ్.